ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ కాన్వాయ్కు ప్రమాదం, ఫైర్ ఇంజన్ ఢీకొట్టడంతో పరిస్థితి ఘోరం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జగన్ కాన్వాయ్కి కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద కాన్వాయ్లో వాహనాలు ఢీకొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ జగన్ కాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కాగా నేడు సింత నియోజకవర్గానికి చెందిన పులివెందుల పర్యటనకు ఆయన వెళ్తున్నారు. 3 రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. మరోవైపు నిన్న అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈ రోజు స్పీకర్ ఎన్నికలకు హాజరు కాలేదు. ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు అయ్యన్న పాత్రుడు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.